అందరికీ నమస్కారం. మాతృదేవోభవ అంటూ మనకు మొదటి స్థానాన్ని ఇచ్చి స్త్రీని ఉన్నత స్థానంలో ఉంచి, పితృదేవోభవ అంటూ రెండవ స్థానంతో సరిపెట్టుకొని మనకు ప్రతి క్షణం నీడలా ఉంటూ తండ్రిలా, భర్తలా, కొడుకులా మన క్షేమం చూసుకునే ప్రతి పురుషుడికి ముందుగా స్త్రీ జాతి అందరి తరపున శతకోటి వందనాలు. మీ సహకారం లేనిది స్త్రీ శక్తికి మెరుగు రాదు, వెలుగు లేదు. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి స్త్రీ శక్తి స్వరూపిణియే. ఆ స్త్రీ ఉన్న ప్రతి కుటుంబము ఒక శక్తిపీఠమే. ఉదయం లేచిన దగ్గర నుంచి తన కుటుంబ క్షేమం కోసం సందర్భానుసారంగా సాత్విక రూపిణిగా, తామస రూపిణిగా మారుతూ సదా తన కనుసన్నల్లో కుటుంబాన్ని నడిపిస్తూ కుటుంబంతో మమేకమై అంతర్లీనంగా ప్రవహించే శక్తి స్వరూపమే స్త్రీ. అందుకే మాతృదేవోభవ. ఈ శుభ సందర్భంగా అందరికీ ఒక చిన్న కథ. పంచాశత శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయపీఠం ముఖ్యమైనది. చక్కటి విశాలమైన నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉన్నది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతితో ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలా ఆ ఆలయాన్ని రూపొందించారు. అంతటి సౌందర్య రాశి, చతుషష్ఠి కళల నిలయమైన ఆ తల్లి కూడా రాత్రివేళల తామస స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతోంది. ఆమెను శాంతింపచేయడానికి యావత్ భారతంలోని మూలమూలల నుండి వేద పండితులను, ఋత్వికులను పిలిచి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపతపాదులు అన్నీ చేయించారు. వారు పూజ చేస్తుండగానే అమ్మవారు వారిని కబళించింది. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళల నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులను పూర్తి చేసుకొని రాత్రి కాగానే ఎవరి గృహాలలో వారు బందీలుగా మారిపోయారు. ఎంతటి ఆపద వచ్చినా బయటకు వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపానికి గురి కావాల్సిందే. క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు కూడా ఈ జరుగుతున్న దానికి సాక్షిభూతంగా ఉండాల్సిన పరిస్థితి. తన దేవేరి యొక్క తామస ప్రవృత్తికి మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. అప్పటి వరకు మౌనం వహించక తప్పదని నిర్ణయించాడు భోళాశంకరుడు. ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి అలా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న ఆ యువ బ్రహ్మచారికి ఆదిశంకరాచార్యులు, నేను ఈ రాత్రికి మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్నారు. ఆ మాటలు విన్న పాండ్యరాజు భయంతో వణికిపోయాడు. వద్దు స్వామి, ఎందుచేతనో చల్లగా చూడాల్సిన ఆ తల్లి తామస స్వరూపిణిగా కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటూ ఉంది. అందుచేత మీ ధ్యానానికి భంగం వాటిల్లకుండా అంతఃపురంలోనే సకల ఏర్పాట్లు చేస్తాము. అంతఃపురం దాటి బయటకు వెళ్ళకండి. సన్యాసులు గృహస్థుల భిక్షలు స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తరువాత గృహస్థుల ఇంట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానించుకుంటే తప్ప మాకు సంతృప్తి కలగదు. ఆయన పట్టుదలకు పాండ్యరాజు తీవ్ర అసంతృప్తికి, ఆవేదనను వ్యక్తం చేశాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రాహ్మణుని ఇక చూడలేనేమో అన్న తీవ్ర భయాందోళనలతో ఆదిశంకరాచార్యులను ఆలయంలోకి వదిలి తిరిగి అంతఃపురమునకు బయలుదేరాడు. ఆ రాత్రి పాండ్యరాజుకు నిద్ర పట్టలేదు. శంకరాచార్యులు గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మంటపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. మరకత శ్యామ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రాల యందు ప్రత్యక్షమై భృకుటి మధ్యలో నిలిచి సహస్రారంలో ఆసీనురాలై
చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షం కురిపిస్తూ ఉంది. మొదటి జాము అయినది. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆలయంలోని గంటలు అవంతట అవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపాలు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకత శిల అర్చనామూర్తిలో చైతన్యం వచ్చింది. అమ్మవారు మెల్లగా పీఠం నుంచి లేచి నిల్చుంది. ఒక్క అడుగు ముందుకు వేసింది. పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వంక తిరిగి చూసింది. వినమ్రంగా నమస్కరించింది. అమ్మవారి చెవులకు ఉన్న తాటంకాలు దగదగా మెరుస్తుండగా అమ్మ ధరించిన ఎర్రని బంగారు అంచు చీర కుచ్చిళ్ళు నేలపై సుతారంగా పుడమి తల్లిని స్పృశిస్తున్నాయి. చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి లిప్తకాలం పాటు ఆగింది. ఎదురుగా విశాలమైన మంటపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగిని అద్భుత తేజస్సుతో వెలిగిపోతూ, నుదుట విభూతి రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షలతో బాలశివుని వలె వెలిగిపోతున్న ఆ బాలయోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబుకిందేమిటి, ఈవేళప్పుడు ఇక్కడ ఉన్నాడేమిటి అన్న ఆశ్చర్యం కలిగింది. ఒక్క క్షణం పాటు అమ్మ ఆగింది. గర్భగుడి గడప దాటి ఆ తల్లిపై ఒకానొక ఛాయారూపం తామస రూపంగా ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బుగా మారిపోయింది. భయంకర దంష్ట్రాకారాల వదనంతో, దిక్కులను సైతం మింగివేసే భయంకరమైన చూపులతో అడుగులు ముందుకు వేయసాగింది. మహాకాళి స్వరూపంగా. అందాక గర్భగుడిలో సాక్షాత్కరించిన అమ్మవారి రూపం మహాలావణ్య దేవదిలా ప్రకాశిస్తున్న అమ్మవారి రూపం ఉన్న ఫలంగా మార్పు చెందడం శంకరాచార్యులు గమనించారు. ధ్యాన సమాధి నుండి మేల్కొని అమ్మవారిని కళ్ళారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం సురగంగలా ఉరకలు వేయసాగింది. ఆమె తామస రూపిణిగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి కన్నతల్లే, అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేయసాగాడు. అతడు అడుగు ముందుకు వేస్తూ ఆయనను కబళించాలి అని వస్తున్న ఆ తామసమూర్తికి అమృతపు జల్లులా ఆ స్తోత్రం చెవులకు సోకింది. ఆ దంష్ట్రాకళావదనంలో చిన్న రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న ఆ డింబకుని భక్తి పారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి, తపోశక్తికి ఆశ్చర్యంగా చూడసాగింది. నిజానికి ఇప్పటికే భస్మమైపోవాల్సింది. నాకు ఇతనిని మింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి అనుకుంది అమ్మవారు. అర్ధనిమీలితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసుకొని కూర్చుని స్తోత్రం చేశాడా యువయోగి పుంగవుడు. అప్రమత్తంగా ఆయన నోటి వెంట భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం కవితాధారలా పొంగి గంగాఝరిలా పారుతోంది. అది విన్న ఆ జగజ్జనని తుళ్ళిపడింది. తామస భావంతో నిండిన ఆ తల్లి హృదయంలో ఒకానొక చిన్న సాత్విక తేజం కిరణం తటాలున మెరిసింది. ఆహా! తన శక్తి పీఠస్థానాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణిగా, శ్రీచక్ర రాజనిలయగా అయిన నేను మహాసహస్రారమనే మహాపద్మంలో శివశక్తి రూపిణిగా, పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తనే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? అమ్మ కాస్త ఆలోచనలో పడి ఆదిశంకరుల నోటి వెంట ధాటిగా వస్తున్న ఆ స్తోత్ర తరంగాలు అమ్మ కర్ణతటాకాలను దాటి, కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనలు కాస్త అతని వైపు మళ్ళుతున్నాయి. ఏమిటిది? వసన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమీ పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమా భక్తి పారవస్యము? ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డంగా కూర్చున్నావేమిటి?
నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూసి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలం ఆగాను, అంతే. నిజానికి నీవీపాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకుంది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత వాత్సల్యపూరితంగా శంకరాచార్యులను చూస్తూ. శంకరాచార్యులు అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి అంబా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమాపార్వతి అంటూ గంగాజలిలా సాగుతోంది ఆ స్తోత్రం. చిన్నగా తల పంకిస్తూ ఎర్రని పగడపు రంగును గుర్తు చేసే ఆమె పెదవులపై వెన్నెల లాంటి చిన్న చిరునవ్వు మెరిసింది. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అన్నట్టుగా ఆ తల్లి పలువరస తలుక్కున మెరిసింది. కర్పూర వీచిక ఆమోద సమాకర్షద్దిగంతర అన్నట్టుగా తాంబూలం సేవనంలో నిండిన ఎర్రని అమ్మ నోటి నుంచి ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీ వీణ అయిన కచ్చెపి మధుర నాదాన్ని మించిన సుస్వరంతో ఆ జగన్మాత ఇలా అంది, నాయనా, నీ భక్తికి మెచ్చాను. నీవు నీ స్తోత్రాలు చిరస్థాయిగా అయ్యేలా దీవిస్తున్నాను. నీ నుండి వచ్చిన స్తోత్రాలు నిత్యపారాయణం చేయగలిగిన వారు శ్రీచక్రాన్ని అర్చించినంత ఫలం పొందుదురుగాక. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరాన్ని ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు పెద్ద వరం అన్నది కించిత్ కోపంతో తామసభావంతో ఉన్న అమ్మవారు. క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా, అమ్మా జగజ్జనని, తెలిసి తెలియని వయసులో సన్యసించాను తల్లి. నా పేరు శంకరుడు. దేశాటనంతోనూ వేదాలకు భాష్యం రాయటంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నా బాల్యావస్థ దాటిపోయింది, యవ్వనం వచ్చేసింది. కానీ నా హృదయంలో నా బాల్యం కోరిక ఒకటి మిగిలిపోయింది. అది అప్పుడప్పుడు నన్ను బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా. శంకరాచార్యులు ముగ్ధమనోహరంగా నవ్విందా జగజ్జనని. నీ కోరిక ఏదైనా తీర్చగల సమర్థురాలిని నిండగా నీకేమి కొరత నాయనా? ఏమి కావాలో కోరుకో, అడుగు. నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళతాను అన్నది. అమ్మలో ఇంకా తామస వాసనలు తగ్గలేదు. అది గమనించిన శంకరాచార్యులు టక్కున, అమ్మ నాతో పాచికలాడుతారా అని పసిపిల్లాడిలా అడిగినట్టు అడిగాడు బాలశంకరుడు. పక్కున నవ్విందా తల్లి. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. తప్పక ఆడుతాను నాయనా. నీ వినయంతో నాలో అపార మాతృవాత్సల్యం పెళ్ళుబుకేలా చేశావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా. నీకు తెలుసో తెలియదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే సంవత్సరం కాలం పాటు ఆయన ఆజ్ఞ మేరకు నడుచుకుంటాను. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. మరి నీ పందెమేమిటి నాయన? పశుపతినే పాచికలో ఓడించే తన నైపుణ్యం తాలూకా కించిత్ అహం తొణికిసలాడుతోంది అమ్మలో. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు లోపల నవ్వుకున్నాడు. తమ గెలుపు ఓటములు లోక కళ్యాణం కోసమే కదా. మౌనం ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుండి ఒక కాంతి కిరణం మెరుపులా ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుని శరీరం, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనైంది. పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెం ఏమి కోరాలో వాక్కును ప్రసాదించు సుందరేశ్వర అంటూ మనసులో ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు. పందెమేమిటి నాయనా అని మళ్ళీ అడిగింది అమ్మ. ఈ యువకునిలో పాచికలాడి అతన్ని ఓడించి సుందరేశ్వరునికి తెలియచేయాలన్న ఉబలాటం ఆమెలో కనిపిస్తోంది. తల్లి, నేను సన్యాసిని. నా దగ్గర ధనకనక వస్తు వాహనాలు ఏవీ లేవు.
ఒక్క వాగ్దానాన్ని పందెపు పణంగా నేను పెడితే మీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్యులు. తప్పకుండా, నీ వాగ్దానమేమిటో చెప్పు అన్నది ఆటపై ఉన్న ఆతురతతో. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని కోరిక కోరుతాడు అనుకున్నది అమ్మవారు. అమ్మా, నీవు కరుణామయివి. నీ తామస శక్తి స్వరూపమై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధ కలిగిస్తూ ఉంది. నీవు ఓడిపోతే ఈ సంహారం ఆపివేసి అందరినీ కాపాడాలి. నేను ఓడిపోతే నీకు ఆహారమైపోతాను అన్నాడు. జగన్మాత నవ్వుతూ, నిన్ను ఆహారంగా తీసుకొని నాయనా, నీ మాట ప్రకారం నేను ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపి వేస్తాను అంది అమ్మ మాతృవాత్సల్యంతో. పశుపతినే ఓడించిన తనకు ఓటమి రాదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. అతడిని ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలి అనుకుంది. ఆదిశంకరాచార్యులు తల్లికి భక్తితో మొక్కి, అమ్మా, దివ్య మహిమగల పాచికలను నీవే సృష్టించు. నీ కోరిన పందెం నీకు, నే కోరిన పందెం నాకు పడేలా పాచికలలో మహత్వాన్ని నింపు. నేను ఆటలో అన్యాయం ఆడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మంటపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోనే ఉన్న ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా అన్నాడు. అమ్మవారి హృదయంలో మాత్రం, సుందరేశ్వర, నీ అర్ధాంగిని. నాకు నీ దగ్గర ఓటమి చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి నీ ఇష్టం అన్నది. స్వామి చిరునవ్వుతో ఆశీర్వదించాడు. చిన్నవాడివి, నీవే ముందుగా ఆటను ప్రారంభించు నాయనా అంది తల్లి. తల్లి, నీవు సృష్టించిన పాచికలు ఈ క్షణం నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యతత్వం నాకు వచ్చినట్టే కదా తల్లి. ఈ భావనే నన్ను పులకింపచేస్తోంది. జగన్మాత, పశుపతిలో తప్ప మరెవరితో పాచికలు ఆడని నీవు సాధారణ మానవుడినైనా నాపై దయతో అంగీకరించావు. ఇంతటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం నాకు చాలా మహత్తరమైనది. జనని, నీ లలితా సహస్రనామంలోని నామాలను, వాటి అర్థాలను ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకతను చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆడుతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఏమరపాటును చూపను. సాక్షాత్తు గురురూపిణివైన నీ ముందే ఈ లలితా సహస్రనామానికి మహత్వ పరిపూర్ణత వస్తుంది అన్నాడు భక్తితో పాచికలు చేతపట్టుకొని నమస్కరిస్తూ. అమ్మవారు చిరునవ్వుతో శంకరాచార్యులను పరిశీలనగా చూడసాగింది. అప్పుడు శంకరాచార్యులు అమ్మవారి ముందున్న పసుపు, కుంకుమ, చందనాలను ఉపయోగించి రేఖలను గదులను చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్దనున్న పువ్వులను తన పావులుగా, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని ముత్యాలను అమ్మవారి పావులుగా ఆటకు సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషంగా గమనిస్తూ ఉంది. నాయనా, నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ అమ్మవారు గర్భగుడిలోనికి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరానికి తల్లి అయిన ఆమెలో ఆ బాలయోగేశ్వరునిపై మాతృవాత్సల్యం కలిగింది. ఎంత చిన్న కోరిక కోరాడు ఈ డింబకుడు! విజయం వీడినే వరించుగాక అని మాతృమమత పెళ్ళుబుకింది. పీఠం మీద ఆసీనురాలై మరుక్షణంలో ఇందాక ఉన్న తామస స్వభావం మాయమై నిర్మలత్వం వచ్చేసింది. శంకరాచార్యుడు అది గమనించి అదే తన మొదటి విజయంగా భావించాడు. మనసులో సుందరేశ్వరునికి మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఈ మానవుడు ఆడుతున్న ఆట, దీని పర్యవసానం లోక కళ్యాణంగా మారాలే అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అమ్మలోని ఈ తామస శక్తి ఆగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. అది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతుడిగా ఉండి ఈ ఆటను నడిపించు తండ్రి అని ప్రార్థించాడు. వెంటనే అతని హృదయంలో
చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వరుని కటాక్షంగా భావించాడు. ధన్యుడిని తల్లి, ఈ సందర్భంగా నేను చేసే ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తిని అంతర్లీనంగా నిలిస్తే చాలు. అమ్మా, ఆ బ్రహ్మకీటజనని ఆ క్షణంలో శంకరాచార్యులు నిర్వహణ షట్కంలోని 5 శ్లోకాలను ఆశువుగా పలికేశాడు. అంతలో తెల్లవారుజామునది. మేలుగొలుపు నగారా మోగింది. అమ్మవారు త్రుళ్ళిపడింది. ఈ యువయోగి మధుర వాక్యాలతో కాలం ఆగిపోయింది తల్లి, ఆట ఇంకా కొద్దిగా ఉంది. నీవు విశ్వసాక్షివి, సాక్షివర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షివర్జితం ఎలా అయ్యాను చెప్పగలవా నాయనా అని అడిగింది జగన్మాత. తల్లి, రెప్పపాటు కాలంలో సృష్టిని కాపాడడం, లయం చేయడం రెండూ నీ ప్రక్రియలే కదా తల్లి. అలా చేయకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరుగుతుంది కదా తల్లి అన్నాడు. ఆట పూర్తి కాలేదు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామస శక్తి మరుగైపోయింది. సాత్విక శక్తి నిండిపోయింది. అపార కరుణ జాలువారుతోంది. ఇక బ్రహ్మముహూర్త కాలం ప్రారంభం కాబోతోంది. పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వహిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచే సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం ఎంత మార్పు. ఒక రాత్రిలో ఈ యువకుడు తన అమాయకత్వపుతోనే తన ఆటను కట్టేశాడు. క్షణకాలం భయవిహ్వలతతో చలించిన ఆమె కన్నులను శంకరాచార్యుడు గమనించాడు. అది శంకరాచార్యుడు భక్తిపూర్వకంగా అమ్మకు నమస్కరిస్తూ సహస్రనామంలోని కుండలిని శ్లోకాలను పాయసాన్న ప్రియా త్వస్తా పశులోక భయంకరి అంటూ చకచకా పావులు కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగింది. పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలు కదిలిస్తూ ఉంది. దూరంగా శివభక్తులు వల్లిస్తున్న నమక చమకాలు, సుప్రభాతాలు ప్రారంభమయ్యాయి. మానవ జీవనంలో ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తికి సోపానం. అమ్మ మొహంలో ఒక్కసారిగా చిరునవ్వు. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలో వచ్చాయి. గెలుపు నాదే అన్నది అమ్మవారు. ఒక్కసారిగా గుడిలోని గంటలు వాటంతట అవే మోగసాగాయి. దీపాలు దేదీప్యమానంగా వెలగసాగాయి. గుడి ప్రాంగణమంతా సుగంధం, కుంకుమ, పూల సువాసనలతో వ్యాపించింది. నగరమంతా వ్యాపించసాగింది. రోజు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతూ చిలుకలు మొదలైన పక్షులు ఈరోజు గుడి లోపలకు ప్రవేశించి ఆనంద పారవస్యంలో తిరుగుతూ కిలకిలా రావాలు చేస్తున్నాయి. గోమాతలు పొదుగులు నిండిన పాదతో అమ్మవారి సేవకై వేచి ఉన్నాయి. వృషభాలు పరుగున స్వామివారి సేవకై వస్తున్నాయి. అవును తల్లి, నీవే గెలిచావు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సిన కైవల్యమేముంది తల్లి అన్నాడు దివ్యపాచికలను అమ్మవారి ముందు ఉంచుతూ. నేను గెలిచాను. మరి ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. నాతో పాచికలు ఆడి పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించావు నాయనా అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది. కానీ ఆటవైపు ఒక్కసారి తేరిపారా చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు దృఢస్వరంతో. ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది ఏది స్ఫురించని అయోమయ స్థితిలో అమ్మవారు. నవావరణాలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలను మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామమై నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి
నేను ఏర్పరిచిన శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా తల్లి? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్థరహితమని నిరూపిస్తావా తల్లి? అలా చేస్తే ఆస్తికత ఉండదు, నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోకి, తమస్సులోకి జారిపోదా తల్లి అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతికి లోనైన అమ్మవారు శంకరాచార్యులు రచించిన శ్రీచక్రాన్ని గమనించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రం ప్రతిష్ఠితమైనది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువైంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. ఇప్పుడు గెలుపు ఎవరిది? తనదా? కాదు కాదు, ఆ యువయోగిదే. అమ్మా, నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నా ఒక్కడినే బలి తీసుకో. నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. న్యాయ నిర్ణయం స్వామి చేస్తారు. పశుపతినే ఓడించిన జగజ్జనని ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మంటపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాలమైన దృష్టిని సారించు తల్లి. నవంతో ఆట మొదలుపెట్టాను. నీవు నాకు ప్రసాదించిన ధారణాశక్తితో మన ఇద్దరి పందెం ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరూపు పెడతాను. అక్కడ సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణాలు కలిగిన శ్రీచక్రం చిత్రాన్ని పందెపు సంఖ్య సరిపోయేలా సాత్విక బీజాలను సంఖ్యాశాస్త్రపరంగా ఉంచి ఏ పొరపాటు రాకుండా న్యాయబద్ధంగా పావులు కదిపాను. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతలు, దేవగణాలు, ప్రతి ఆవరణకు ఒక అధిష్టాన దేవత, ఆ దేవతా శక్తులు పరివేష్టించి ఉన్నాయి. ఆయా దేవతాశక్తి రూపాలకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణాలలో ప్రతిష్ఠితులై ఉన్నారు. ఆయా ముద్రలచే దేవతలను, నవరసాధిష్టాన దేవతా స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నింపాను. తల్లి, నీ శక్తిపీఠాలలో ప్రతిష్ఠితమైన మంత్రాలలోని ఉగ్ర బీజాలను తొలగించి కొత్తగా సాత్విక బీజాలను సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా నీతో పాచికలాడాను. సంఖ్యాపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రం చేస్తూ నీ ఆశీస్సులతో వీటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు త్రికోణం, వస్తుకోణం, దశాయుగ్మ మస్వన, నాగదళ, ధరణీ సదన అన్నాడు. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ వేదనతో బేలగా చూసింది మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యలు, అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్రం నందు నన్ను బంధించాడు. స్వామి సుందరేశ, ఏది నా కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా స్వామిని పిలిచింది. స్వామి సుందరేశ, నాకు ముక్తిని నా యుక్తిని నీవే సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థిస్తున్నాడు శంకరాచార్యుడు. ఆ క్షణం శంకరాచార్యుల నోటి వెంట శివానంద లహరి ధాతువుగా ప్రవహించసాగింది. అందాక మౌనంగా ఉన్న సుందరేశ్వరుడు అప్పుడే కన్నులు తెరిచాడు. ఒకవైపు అహం తగ్గిన ఆర్తితో దేవేరి పిలుపు, మరోవైపు కర్తవ్యం తెలుపమంటూ భక్తుని ప్రార్థన. సర్వదేవగణాలు ఎదురు చూస్తున్నాయి. శివుడు చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారిగా తల విదిల్చి రంకె వేశాడు. భక్తావేశంతో ఈశ్వరుని
నక్షత్రమాల స్తోత్రంతో, అమ్మను సౌందర్యలహరి స్తోత్రంతో శంకరాచార్యులు ప్రార్థిస్తున్నాడు. భర్త ఆజ్ఞ శిరోధార్యంగా భావించే సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. దేవి, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. నేను ప్రయత్నిస్తే నా నారీశ్వర తత్వాన్ని అవమానించినట్టు అవుతుంది. అందుకే సాక్షిభూతంగా ఉండిపోయాను. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూరితంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణజన్ముడు రావాలి. అతను ఏ మలినము అంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రంష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడు కావాలి. నిన్ను తన ప్రేమతో జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర శంకరుడు అన్నాడు పరమశివుడు. అమ్మవారు ప్రసన్నవదనంతో తన ఓటమిని అంగీకరించింది. స్వామివారితో చేరి అష్టమీ చంద్ర విభ్రాజల సుందరేశ్వరునితో కూడి అమ్మవారు శంకరాచార్యుల్ని ఆశీర్వదించారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.